శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూన్ 10 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉదయం 11 గంటల 34 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పౌర్ణమి తిథి వచ్చింది. అనురాధ నక్షత్రం సాయంత్రం 5 గంటల 59 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. మంగళవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు సాయంత్రం 5 గంటల 59 నిమిషాల్లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా వాటి వల్ల అనేక నష్టాలు వస్తాయి. మీ పనులు జరగవు. వజ్రయోగం వల్ల ఇబ్బందులు ఉంటాయి. సాయంత్రం 5 గంటల 59 నిమిషాల తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. మంగళవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఇది కలహాలను సృష్టిస్తుంది. 5 గంటల 59 నిమిషాల్లోపు వజ్రయోగం మీ పనులు పూర్తి కాకుండా చేస్తుంది. 5 గంటల 59 నిమిషాల తర్వాత ముద్గర యోగం మీ పనుల్లో వేరే వాళ్ళతో గొడవలు అయ్యేలాగా చేస్తుంది. మీ ప్రయాణాల్లో ఎదుటి వాళ్ళతో గొడవలు అయ్యేలాగా చేస్తుంది. అంటే ఈరోజు రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. వజ్రయోగము, ముద్గర యోగం రెండు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. కాబట్టి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా 12 రాసుల వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు కానీ, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు కానీ పెట్టుకొని ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్న ఇబ్బందులు ఉండవు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు సింహంలో, రవి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. అది అనుకూలమే. కాబట్టి ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ముఖ్యమైన డిస్కషన్స్ చేయడానికి బలం ఉంది. రియల్ ఎస్టేట్లో మంచి డీల్స్ ఓకే చేయించుకోవడానికి బలం ఉంది. అప్పులు తీరిస్తే చాలా మంచిది. లోన్ తీసుకోవడానికి చేసే ప్రయత్నాలకు బలం ఉంది. బ్యాంక్ లోన్ కోసం చేసే ప్రయత్నాలకు బలం ఉంది. అలాగే బ్రదర్స్తో ఉన్నటువంటి గొడవలు క్లియర్ చేసుకోవడానికి, చర్చలు చేయడానికి కూడా బలం ఉంది. కుజుడు సింహంలో, రవి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చేసుకోవచ్చు. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో, గురువింట్లో ఉన్నాడు కాబట్టి ఇది అనుకూలమే. కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మిథునంలో, సొంతింట్లో బలంగా ఉన్నాడు. చాలా అద్భుతం. కాబట్టి ఎడ్యుకేషన్ రంగంలో కానీ, బిజినెస్ రంగంలో కానీ, జాబ్ ఫీల్డ్లో కానీ లైఫ్ టర్నింగ్ డెసిషన్ తీసుకోవటానికి ఈరోజు బలం ఎక్సలెంట్గా ఉంది. బుధుడు స్వక్షేత్రంలో మిథునంలో ఉన్నాడు, సొంతింట్లో ఉన్నాడు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక తిరుగులేని కీలకమైన నిర్ణయం తీసుకోవటం ద్వారా సక్సెస్ సాధించడానికి ఈరోజు బలం బాగుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా సాయంకాలం 5 గంటల 59 నిమిషాల వరకు అనురాధ నక్షత్రం ఉంది. ఈ అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి సర్జరీలు చేయించుకోవటానికి అనుకూలం. మంగళవారం అనురాధ నక్షత్రం సర్జరీ చేయించుకుంటే చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. కాబట్టి సాయంకాలం 5 గంటల 59 నిమిషాల వరకు అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. సాయంకాలం 5:59 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి కోర్టు వ్యవహారాలు, కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటం, వాళ్ళతో కీలకమైన చర్చలు చేయటం దానికి అనుకూలత ఉంటుంది. అలాగే జ్యోతిష్కుల దగ్గర జాతక ఫలితాలు తెలుసుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. మంగళవారం జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి సాయంకాలం 5:59 తర్వాత సర్జరీ చేయించుకున్నా కూడా సర్జరీ విజయవంతం అవుతుంది. అలాగే ఎదుటి వాళ్ళతో గొడవలు పడి విజయం సాధించడానికి, మన వైపు న్యాయం ఉంటే, మన వైపు నిజాయితీ ఉంటే ఎదుటివాడితో తగాదా పడి విజయం సాధించడానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. సాయంకాలం 5:59 తర్వాత జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యం కొంచెం తగ్గుముఖం పడుతుంది. ఆరోగ్యపరంగా కొద్దిగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. మేషరాశి వాళ్ళకి వ్యాపారంలో ఈరోజు లాభాలు బాగానే వచ్చినా పని ఒత్తిడి పెరుగుతుంది, శ్రమ పెరుగుతుంది. ఆ శ్రమను తట్టుకొని ముందడుగు వేస్తే మంచి లాభాలు చేకూరుతాయి.
తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేసి మంచి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విదేశీ వస్తువులు కొనటం లాంటి విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది, విలాసవంతమైన జీవనం పట్ల ఆసక్తి పెరుగుతుంది, విందు వినోదపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభం చేకూరుతుంది. వ్యాపారస్తులు ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు ఉంటే ఊహించిన దానికంటే ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు. అలాగే అధికారుల ఒత్తిడి మాత్రం ఉంటుంది, పనిచేసే చోట ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి ఉంటుంది, అధిక శ్రమ ఉంటుంది. అయినప్పటికీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా అందుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ధార్మిక చింతనలు పెరుగుతాయి, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది, కుటుంబంలో విభేదాలన్నీ సమసిపోతాయి, కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి, కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే వృధాగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు, కాబట్టి తులారాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది, సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నటువంటి గొప్పవారిని కలుసుకొని వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు పొందే దిశగా అడుగులు వేయగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది, బండి కానీ కారు కానీ కొనుక్కోవటం కోసం చేసే ఆలోచనలు సత్ఫలితాలు ఇస్తాయి. అయితే మంగళవారం బండి కానీ కారు కానీ కొనకూడదు, కాబట్టి అవి కొనటానికి చేసే ఆలోచనలు విజయవంతం అవుతాయి, వాటికి సంబంధించిన ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది, మీ పరాక్రమ ప్రదర్శన ఉంటుంది. అంటే మీరేంటో మీరు పనిచేసే చోట చాటి చెప్పి విజయాలు సాధించే యోగం ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, గౌరవ మర్యాదలు ఉంటాయి, ప్రతి పనిలో లాభం చేకూరుతుంది, సన్మానాలు సత్కారాలు లభిస్తాయి, ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి, అనారోగ్య భావాలన్నీ తొలగింపజేసుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి లాభాలు చేకూరుతాయి, వ్యాపారంలో ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందగలుగుతారు, అధికారుల ఒత్తిడి ఉద్యోగ రంగంలో ఉంటుంది, ఆ ఒత్తిడి తట్టుకుంటే ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు అధిక శ్రమ చేయగలిగితే మంచి అద్భుత విజయాలు అందుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి వ్యవహరించటం, ఆలోచించి మాట్లాడటం మంచిది. అలాగే వృధాగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు, కాబట్టి మీనరాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి విజయాలు లభిస్తాయి, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో సాహసోపేతమైన కార్యక్రమాలు, అడ్వెంచరస్ పనులు చేయడానికి అనుకూలం. అలాగే గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించడానికి కుజహోర మంచిది. సైన్యంలో చేరటానికి కూడా కుజహోర మంచిది. అప్పులు తీర్చడానికి కుజహోర మంచిది. లాయర్లతో కీలకమైన చర్చలు చేయడానికి కుజహోర చాలా మంచిది. కాబట్టి హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకున్నట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.